చేపల గేలం పార్ట్ 2 ఆఫ్టర్ లాంగ్ టైం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నీ ఉంటాయి మాయా. బుడ్డ చేపలు చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు కదా, మొత్తం కథ అంతా చూపిస్తాను చూడండి. మరి ఆ టైంలో బాగా ఫెయిల్ అయ్యాం, మరి ఇప్పుడు సక్సెస్ అవుతావో లేదు తెలీదు. పార్ట్ 1లో ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయిన మేము ఈసారి పెద్ద ఇన్స్పిరేషన్ తోటే పార్ట్ 2లో మళ్ళీ దిగామండి చేపలు పట్టడానికి. మా సాయిగడేమో బాటిల్ తో చేపలు పట్టే టెక్నిక్ తో వచ్చాడు, ప్రసాద్ గడేమో తౌడు మైదాపిండి టెక్నిక్ తో దిగాడు. ఆఖరికి వానపావులతో గేలం వేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ పని అవదని తెలిసి ఇంటి ముందున్న నుయ్యిలో అయితే గేలం వేసాం. ఇందులో ఉన్న చేపలకు ప్రపంచం ఏంటో తెలియదు కాబట్టి ఇలా గేలం వేస్తే అలా చిక్కుకుపోయాయి. ఈవినింగ్ టైంలో ఇంటికి దగ్గరగా ఉన్న పిల్ల కాలంలో అయితే గేలం వేసాం. బెల్లప్పలు కొట్టంటారా అంటే పెద్ద పెద్ద బెల్లప్పలు కొడతారు, కానీ ఓ పెద్ద చేపను కూడా పట్టుకోలేకుండా చిన్న చిన్న చేపల మీద ఇలా ప్రతాపం చూపిస్తున్నారు. గంట తర్వాత మా మావయ్య అని మా పెద్ద బావ రంగంలో దిగారు. వాళ్ళు కూడా పొడిచింది ఏం లేదండి, వాళ్ళ బుడత చేపలే లాగే. ఇంక ఈ పార్ట్ 2 చేపల గేలం కూడా తుస్ అయినట్టేనండి. ఇంతకీ మా వాళ్ళు ఏ చేపలు పట్టారో మీకు చూపించలేదు, చెప్పలేదు కదా. ఇగో చూసారా ఎన్ని గొరక చేపలు పట్టారో, అన్ని గొరక చేపలేనండి. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం పెద్ద పెద్ద చేపలతో ముందుకు వస్తాను. బాయ్.